హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కొలికపూడి శ్రీనివాసరావు గారు. ఆయన తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి గెలవడం అయితే జరిగింది. అయితే ఆయన తిరువూరు నుంచి గెలిచినప్పటి నుంచి కూడా ఆయన స్థానిక టీడీపీ క్యాడర్తో సరిగ్గా మెసులుకోక అప్పటి నుంచి కూడా ఏదో ఒక వివాదం వాళ్ళ మధ్య జరుగుతూనే ఉందన్నమాట. అయితే ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక సంచలనమైన అల్టిమేటం తన అధిష్టానానికి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకు అంటే రీసెంట్గా ఒక గిరిజన మహిళ మీద రమేష్ రెడ్డి అని చెప్పేసి ఆ తిరువూరు నియోజకవర్గంలో ఒక కీలకమైన టీడీపీ నేత అనమాట. అయితే ఒక గిరిజన మహిళని ఈ రమేష్ రెడ్డి కొంచెం అసభ్యంగా ప్రవర్తించారంట. అయితే ఈ యొక్క విషయం మీద కొలికపూడి శ్రీనివాసరావు గారు 10 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారు. మరి ఈయన ఒక మహిళల మీద ఇట్లా వ్యవహరించారు కదా, మరి ఈయన మీద ఏదైనా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కొలికపూడి శ్రీనివాసరావు యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఆ మహిళకి న్యాయం చేయడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారు. కాకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట. అయితే ఈ యొక్క విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆయన ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒకసారి ఆయన మాటలు మీరు మాట్లాడండి. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా. ఒకసారి మళ్ళీ వినండి. మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. చూశారు కదా కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఆయన చాలా సీరియస్గా చెప్పారు. ఏంటి అంటే ఈ రమేష్ రెడ్డి మీద ఒక గిరిజన మహిళ మీద ఇట్లా అసభ్యంగా ప్రవర్తించిన రమేష్ రెడ్డి మీద పార్టీ చర్యలు తీసుకోకపోతే 45 గంటల్లోనే రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన కొన్ని సంచలనమైన స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఏంటంటే ఆయన అంటే ఒక రకమైన మాట మీద నిలబడే వ్యక్తి. ఒకవేళ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పందించకపోతే నిజంగా ఒకవేళ రాజీనామా చేస్తే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మరి. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మహిళల మీద దాడి జరిగినప్పుడు ఆమె ఫిర్యాదు చేసింది అన్నాడు కాబట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ అభిప్రాయం. మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.